హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మామిడి తాండ్ర చేసి చూపిస్తున్నానండి. ముందుగా అందుకోసం ఫ్రెష్గా ఉండే బాగా పండిన మామిడి పళ్ళు తీసుకొని వాటిలో ఉన్న గుజ్జును తీసి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా చూసారు, ఈ మామిడి పండు గుజ్జుని ఒక స్టవ్ మీద బాండలు పెట్టి అందులో మామిడి పండు గుజ్జు, కాస్త నెయ్యి, ఒక కప్పు మామిడి పండు గుజ్జుకి అరకప్పు వరకు చక్కెర పడుతుందండి. చక్కెర కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి. ఇది బాగా కరిగి అది బాగా మగ్గే వరకు కలపాలి. ఈ మామిడి తాండ్రని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్లగా తీయగా అందరికీ నచ్చుతుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. దీంట్లో కాస్త నెయ్యి అప్పుడప్పుడు వేసి కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్లేట్కి తీసి నెయ్యి అప్లై చేసేసుకొని మనం ఈ ఉడకబెట్టుకున్న ఈ గుజ్జునంతా ఆ ప్లేట్కి తీసేసుకుందామండి. దీన్ని నీట్గా మనం ప్లేట్లో చక్కగా సర్దేసుకుందాం. బాగా ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ టైం కూడా పడదండి. ఇలా ప్లేట్కి నీట్గా అప్లై చేసిన తర్వాత దీన్ని ఎండలో పెట్టి ఓ 2-3 రోజుల వరకు బాగా ఆరబెట్టాలండి. అప్పుడే మనకు ఒక లేయర్ లాగా గట్టిగా బాగా వస్తుందండి. చూసారుగా, ఇలా ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత మనకి ఎలా వచ్చిందో బాగుంటుంది లేయర్లా. దీన్ని మనం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇవి తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా చక్కగా ముక్కలుగా కూడా వస్తాయి. గట్టిగా మనకి చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా ఇవి మనం నిల్వ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇలా చక్కగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి.